హలో ఎవ్రీవాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజ జాను సిస్టర్స్ 8686. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో వంకాయ ఫ్రై చేస్తున్నాను. ఇది రాయలసీమ స్పెషల్. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఓ 2 టేబుల్ స్పూన్లు పల్లీలు ఇవి లైట్‌గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని దీంట్లోనే ఓ టేబుల్ స్పూను మినపగుండ్లు, ఓ టేబుల్ స్పూను పచ్చెనగపప్పు ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా చక్కగా పచ్చిదనం పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఓ 2 టేబుల్ స్పూన్లు ధనియాలు ధనియాలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముందు ఈ మసాలా ప్రిపేర్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది కర్రీ కూడా. ఫైనల్‌గా స్టవ్ ఆఫ్ చేసి ఫ్రై చేసిన తర్వాత నువ్వులైతే వేసేసుకున్నాను ఓ టేబుల్ స్పూను. ఇవన్నీ చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ అయితే వేసుకుంటున్నాను. దీంట్లోనే మనం వెల్లుల్లి, వెల్లుల్లి కూడా 4 రెబ్బలైతే యాడ్ చేశాను. దీంట్లోనే కొబ్బరి ముక్కలు ఒక 4, 5 కొబ్బరి ముక్కలైతే చిన్న చిన్నవి కట్ చేసి వేశాను. టేస్ట్‌కు తగ్గట్టు సాల్టు కావాల్సినప్పుడు తర్వాత కూడా చూసుకొని వేసుకోవచ్చు సాల్టు. స్పైసీ కోసం కారం, కారం కూడా దీంట్లో పచ్చిమిర్చి అయితే యాడ్ చేయట్లేదు. కారంతోటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ పౌడర్ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని సాల్ట్ కొంచెం పసుపు వేసి కలిపెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు వంకాయలు అయితే తొందరగా నల్లబడిపోతాయి కోసిన వెంటనే. సో అలా నల్లబడకుండా ఉండాలంటే వంకాయల్ని ఇలా అయితే నీళ్ళల్లో వేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కడాయిలో అయితే ఆనియన్స్, తాలింపు గింజలు అయితే వేసేసి కరివేపాకు వేసి అయితే ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని మనం నీళ్ళల్లో వేసాం కదా వంకాయలు అవి తీసి ఈ కడాయిలో అయితే వేసేసాను. ఇవి నల్లగా అప్పటికప్పుడు కట్ చేసుకోవాలి. ముందే కట్ చేసి పెట్టుకున్నామంటే బాగా నల్లగా అయిపోతాయి. ఈ వంకాయలు తొందరగా నల్లబడిపోతాయి. సో వెంటనే కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి పెట్టుకున్నామంటే తొందరగా అయిపోతాయి. నీట్‌గా ఉంటాయి కూడా. సాల్ట్ ఇందాక ఆల్రెడీ వేసాం కాబట్టి అడ్జస్ట్ చేసుకొని దీంట్లో కూడా చూసుకొని వేసుకోవాలి. పసుపు కూడా వేసేసి ఒకసారి మగ్గించుకున్న తర్వాత పూర్తిగా మగ్గిచ్చేసుకుందాం దీంట్లోనే. ఇప్పుడైతే వంకాయ మగ్గిపోయింది. ఆయిల్ అయితే అంత ఎక్కువేం గాదు. మనం మసాలా వేసేసరికి ఆయిల్ అంతా పీల్చేస్తుంది గూడా. ఇక్కడ మసాలా ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం గదా! అవన్నీ మిక్సీ వేసేసుకొని దీంట్లో అయితే యాడ్ చేశాను. ఇది చక్కగా మసాలా, ఈ పౌడర్‌లు ఇవన్నీ ఉప్పు, కారం గూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వంకాయలో అయితే వేసేసుకున్నాము. ఇవి గూడా ఒక 5 మినిట్స్ మగ్గించుకొని తీసుకుంటే చాలా టేస్టీగా గూడా ఉంటుంది. వంకాయ రాయలసీమ స్పెషలు. చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్‌గా కొత్తిమీర గూడా చల్లేసుకొని వంకాయ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది. నచ్చిందా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫైనల్‌గా అయితే మన వంకాయ ఫ్రై రాయలసీమ స్పెషల్ ప్రిపేర్ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. టేస్ట్ గూడా చాలా డిఫరెంట్‌గా గూడా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఇలా వంకాయ ఫ్రై చేసుకొని మనం తిన్నామంటే చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. మనం డైలీ చేసుకునే వంకాయ వేరే ఉంటుంది. ఇది వేరే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. తెలుస్తుంది మీకు గూడా. దానికి దీనికి డిఫరెన్స్ ఎట్లా ఉంటుందో. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. బాయ్.